పాట ఊరి మీద వాడి తిరిగే ఉద్దరగాళ్లకు ఏదో ఒకసారి అరవండి ఒకసారి మిత్రమండలి టీంకో వేసుకోండి. ఏది వినపడట్లేదు. ఇప్పుడే రాగానే మౌలి గారు ఎంట్రీ, ప్రియదర్శి గారు ఎంట్రీ అవ్వగానే నాకు వచ్చిన ఇక్కడ వైబ్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉండిందనమాట. AAAలో ఈవెంట్ చేస్తే అలానే ఉంటుంది ఆల్వేస్ అనమాట. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలకి అన్నిటికీ ఇక్కడ ఈ వేదిక నుంచే మొదలయ్యాయి అన్నీ కూడా అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ టీచర్ అంటారేమో అనుకున్నాను నేను. సో ఎస్, బన్నీవాస్ గారు ప్రెజెంట్స్ మిత్రమండలి మనందరినీ పలకరించడానికి October 16th మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇప్పుడు ట్రైలర్ మీ అందరి ముందుకి వస్తుంది. దాన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారో తెలుసా? థియేటర్లో సూపర్ సక్సెస్ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్న లిటిల్ హార్ట్స్ టీమ్ లాంచ్ చేస్తున్నారు అనమాట. అది ఎవరి పేరు చెప్తే వస్తుందో ఊపు ఉత్సాహం వాళ్ళ పేరే చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళే ముందు టీజర్ చూసేసిన తర్వాత ట్రైలర్ లాంచ్లోకి వెళ్దాం అంటున్నారు. ఎందుకంటే ఆ వరల్డ్లోకి అడుగు పెట్టాలి కాబట్టి. లేదా టీజర్ ఆన్ ద స్క్రీన్. ప్రసాద్ బెహ్రా గారు మనందరినీ పలకరించడానికి మిత్రమండలి చిత్రంతో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు October 16th. దానికంటే ముందు ఇప్పుడు మనం ట్రైలర్ని ఇంకాసేపట్లో చూడబోతున్నాము. ఏదైతే రైట్ ముహూర్తం ఉంటుందో అప్పుడే జరుగుతాయి అబ్బా. ఏదైతే కరెక్ట్గా దేవుడు ప్లాన్ చేస్తాడో అదే జరుగుతుంది అనమాట. అంటే ఇంకా ముహూర్తం ట్రైలర్కి రాలేదన్నమాట. అది రాగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కాకపోతే మౌలి గారు నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఓ లైట్స్ వేసారు. మౌలి గారు పేరు చెప్పగానే వెలుగొచ్చింది. ఇక్కడే ఉన్నానండి. ఎక్కడండి మౌలి గారు? టిఫిన్ చేశారండి. ఓకే, ఇంకాసేపట్లో ట్రైలర్ లాంచ్ చేస్తారా? ఓకే, ఏది మీ టీం అందరూ ఎక్కడ? ఇక్కడే ఉన్నారండి. లైన్కి కూర్చున్నారు, పంది భోజనాలు కూర్చున్నట్టు. భోజనాలు పెడితే వెళ్ళిపోతాం. పెడతాం. ఫస్ట్ ట్రైలర్ పెడతాం, దాని తర్వాత భోజనాలు పెడతాం అనమాట. బట్ మీరు మాత్రం మామూలు భోజనం పెట్టట్లేదు. స్క్రీన్ మీద సూపర్ సక్సెస్ఫుల్ భోజనాన్ని పెట్టారు లిటిల్ హార్ట్స్ అన్న పేరుతో. అండ్ మరొక సూపర్ సక్సెస్ఫుల్ భోజనం రాబోతుంది అనమాట 16th October. దాని పేరే మిత్రమండలి. సాయి మార్తాండ్ గారు Part 2 కోసం వెయిట్ చేస్తున్నాం మేము. పులిహోర కలిపారు ఆయన. హాయ్ అండి, భోజనం చేశారా? టిఫిన్ చేశానండి. ప్రస్తుతానికి భోజనానికి దారిలో ఉన్నాను నేను. సో ఎస్, సో అలా ఒక ఇప్పటివరకు చెప్పిన పేర్లతో పాటు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏంటి అనేది మనం థియేటర్లో చూడాల్సిందే. ఇక్కడ ఆదిత్య హాసన్ గారు అంటే మా వాళ్ళు యాక్చువల్లీ అలా సాంప్రదాయబద్ధంగా 2 సార్లు వేశారనమాట. అది మాకు సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. సో కాదు, ఇక్కడ ఆదిత్య హాసన్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ లిటిల్ హార్ట్స్కి. అఫ్కోర్స్ వంశీనందిపాటి గారు, బన్నీవాస్ గారు మనందరికీ అందించారు. బట్ ఆయన ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసి మన ముందుకు వచ్చారు. #90s మీరందరూ చూశారు కదా, దాని దర్శకులు అనమాట. ఏరాయన కనబడట్లేదే. మేము ఇప్పుడే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ గురించి. మీరు మిత్రమండలి డైరెక్టర్ విజేంద్ర గారు రూమ్మేట్స్ అని మేము విన్నాం. ఆ రూమ్లో మీరిద్దరే ఉండేవాళ్ళ, ఇంకెవరన్నా ఉండేవాళ్ళ అని అడుగుతున్నానండి. బాగా అనిపించిందా? ఏది ఎక్కడ? ఆదిత్య హాసన్ గారు జయకృష్ణ నుంచి ఉన్నారేంటి? ఆదిత్య హాసన్ ఎంత లైట్లో నాకు కనపడకపోతే మాత్రం వేరే పర్సన్కి ఇస్తారా మైక్? మీరు చెప్పండి. చెప్పాను, అడిగాను ఆల్రెడీ. అంటే మీ ఇద్దరు రూమ్మేట్స్ అని విన్నాను. ఆ రూమ్లో ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు అని అడిగాను. ఎవరు? నేను, విజయ.
అవును కాదా మీ roommate కాదా? రూమ్మేటే అంటే వాడితో రూమ్లో ఉన్నప్పుడు షూస్ చెప్పులు కొన్ని పోతుండే, అందుకే రూమ్ చేంజ్ చేసుకున్నా. ఓకే ఆయన But స్క్రిప్ట్ తోనే ఆయనతో మనసులో రూమ్ షేర్ చేసుకున్నారు, ఫ్లాట్ షేర్ చేసుకున్నారు, అందరు డైరెక్టర్ లేరు. ఆ, అనుదీప్ ఆయనతో పాటు ఫ్లాట్ షేర్ చేసుకుండు. మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ కూడా ఆయనతో పాటు ఫ్లాట్ షేర్ చేసుకుండు. నేను కూడా ఫ్లాట్ షేర్ చేసుకున్నా, అందుకే డైరెక్టర్ లేను. ఆయన ఒక్కడే కాలే, ఇప్పుడు లేట్ అయింది ఆయనకి. ఇంతకీ మీ రూమ్ అడ్రస్ ఇవ్వండి, మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి రావడానికి, మీతో పాటు రూమ్ షేర్ చేసుకోవడానికి. అబ్బాయిలు రెడీ కదా? డైరెక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళందరూ విజేంద్ర గారి రూమ్ అడ్రస్ అడిగి వెళ్ళండి అమ్మా, ఇంకేంటి ఆలస్యం. కాదు ఇప్పుడు అడ్రస్ ఓకే క్రేజీ. అండ్ ఆదిత్య హాసన్ గారు మొన్న సక్సెస్ మీట్లో అయితే మీరు మిస్ అయ్యారు, ఈ ట్రైలర్లో అయితే మీకు కనిపిస్తున్నారు. బట్ యా వాళ్ళిద్దరూ రావాలి. బన్నీవాస్ గారు ఇప్పుడే అడుగుతున్నారు, మీ మీద ఫోకస్ కొంచెం అక్కడ తక్కువైంది, మీ మీద ఫోకస్ ఎక్కువ అవ్వాలంటే మీరు స్టేజ్ మీదకి రావాలి. ఆదిత్య హాసన్ గారు రూమ్మేట్స్ ఇద్దరిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మిత్రమండలి డైరెక్టర్ విజేంద్ర గారిని, #90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారిని, లిటిల్ హార్ట్స్ అంటూ మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ గారు ఆదిత్య హాసన్ గారు, ప్లీజ్ దయచేసి మీరు ఒక 10 మెట్లు అలా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ ఎక్కాల్సిందిగా కోరుకుంటున్నాము. కాదు డైరెక్టర్ గారు లేవట్లేదేంటి? వచ్చారా? ఓకే నాకు మరీ లైట్లు అంతా ఇంత వేయకండి అయ్యా, కనబడట్లేదు. అయ్యయ్యో ఎవరు? ప్రియదర్శి గారే కదా ఇది వాయిస్. ఒక హీరో ఒక డైరెక్టర్ని రోస్ట్ చేస్తే, ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అక్కడ. ఎలా అండి భరించారు అసలు ఇంత టాలెంట్ని? ఆయన్నే అడగండి. మీరు భరించేది ఆయన ఎందుకు అడగాలి అసలు? ఇది మీ ప్రశ్న కదా. అంటే నేను చెప్తే ఫీల్ అవుతారు మా. సరే మేము ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కొన్ని విషయాలు చెప్పాలి. రేపటికి అసలు మా వాళ్ళు రెడీగా ఉన్నారు విమర్శ అందరూ రాసుకోవడానికి. ఆదిత్య హాసన్ గారి గురించి పచ్చి నిజాలు మాకు తెలియాలి. ఏంటి అలా తిరుగుతున్నారు మీరు? అదే ఏంటి మామ అవి పచ్చి నిజాలు అంట? ఏం లేవండి, లేదు నిజాలు ఏం లేవండి, అంత అబద్ధమే. పచ్చి నిజాలు అంటే ఏం లేవు, మంచోడు బేసిక్ అంతే, బై గాడ్ గ్రేస్. నిజాలు ఏమీ లేవు, అబద్ధాలే అన్నీ ఉన్నాయని మంచోళ్ళని చూపిస్తారేంటండి? ఇది నిజమా అబద్ధమా? నిజమే అండి, అబద్ధం అయితే కాదు. మేము మా మెంబర్స్ ఇలా లేచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ వెంటనే ఓకే అని కూర్చున్నారు అనమాట. సో ఎలా ఎలా చెప్పండి, ఏదో ఒకటి మాకు తెలియంది. ఆ అమ్మాయి ఎవరు తెలియాల్సిందే మాకు. టీజర్లో వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు? ఈయన లైఫ్లో టీజర్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఏది మన టీజర్ గురించి మాట్లాడుతున్నా? లేదు ఆ టీజర్ గురించి మాట్లాడుతున్నా. రాబోయే ట్రైలర్ గురించి మాట్లాడుతున్నా. చూసారా మీరు? లేదు, చూడాలని వినాలని అమ్మాయి ఎవరో నిజంగా రూమ్మేట్స్ ఇద్దరు అయినా కూడా మీరు షేర్ చేసుకోమండి, అట్లా అంటే స్పేస్ ఉంటుంది. ఆయన రెంట్ కట్టుకుంటాడు, నేను రెంట్ కట్టుకుంటా. 3 BHK అది. 3 BHK వాళ్ళకుంటే. ఓ బ్రష్లు మారిపోవడాలి అలాంటివి ఏం లేవైతే. ఒక్కసారి అయింది చచ్చి మరే దారుణంగా ఉన్నారు. ఇది సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా కూడా. ఓకే సరే మీరు చెప్పాల్సిందే ఇప్పుడు. ఇక్కడ నుంచి పచ్చి నిజాలు రాలేదు, మీరైనా పచ్చి నిజాలు చెప్పాల్సిందే ఇప్పుడు ఈయన గురించి, విజేంద్ర గారి గురించి. చెప్పినాదండి ఒకసారి. ఎప్పుడు చెప్పారు? నాకేం చెప్పలేదు మీరు. అక్కడ చెప్పిందే షూస్ కొన్ని చెప్పులు మీరు ప్యాంట్లు టీ-షర్ట్లు పోయినాయి, తర్వాత వీడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫొటోస్లో మళ్ళీ వేసుకున్నాడు, దొరికినాయి. అట్లా కొన్ని గుర్తుపట్టిన. అవునండి, కేసు అయింది మాదాపూర్ పిఎస్లో, కేసు పెట్టినాం మీద. ఏంటి షూస్ చెడ్డీల గురించి? చిన్న దొంగతనాలు చేస్తాడండి. చెడ్డీల గురించి కూడా కంప్లైంట్ తీసుకుంటారా ఇవాళ రేపు? ఓకే చిన్న దొంగతనాలు చేస్తాడు. ఓకే సరే మీ ఇద్దరు కలిసి ఇప్పుడు మాకు ఇంకొక అద్భుతమైన డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన కూడా మీ రూమ్మేటే, అనుదీప్ గారి గురించి. సో అదొక వింత ప్రపంచం అండి, దాని గురించి మనం ఏం మాట్లాడలేము. అనుదీప్ గారు ఈ ఆన్సర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పచ్చి నిజం చెప్పారంతే. లేదు నిజంగా. అంటే నేను తను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చిన అండి యాక్చువల్గా. లేదు యాక్చువల్గా నన్నే ఉంచుకున్నారండి వాళ్ళు. నేను మరీ వాళ్ళ రూమ్లో వెళ్ళి నేనున్నా, వాళ్ళు వచ్చేసి ఉండలేదు. మీరు కరెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా రాస్తారు, ప్రాబ్లం లేదు. ఓకే సో మిత్రమండలి టీజర్ చూసారు కదా, సో మీరు మీ షూసు, మీ ప్యాంట్స్, షర్ట్లు, కొన్ని దుస్తులు కొట్టేసిన ఈయన తీసిన ఈ సినిమాలో టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? బాగుందండి, చాలా బాగుంది. ఈ ఒక్క మాటతో రియాక్షన్ అంటే చిన్న
చెప్పినా ఇట్లా చూసి చెప్పాలి. బాగుందండి. 3 సార్లు చూడాలి. ఇది సినిమా కదా, సీరియల్ కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్ అయిపోయారు. మరి దీని తర్వాత మీరు కూడా ప్రొడ్యూసర్ అవుతున్నారా? లేదండి, యాక్టర్ అయిదాం అనుకుంటున్నాం. యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. చేసి పిన దర్శి గారు ఏంటి చేసి కూడా చూపిస్తారా? అంటే ఇదేమన్నా వెంటనే పోపేసి చూపించడానికి ఏంటి? ఇప్పుడు మీకు సీన్ ఇవ్వాలా? ఆడిషన్ ఏమైనా చేద్దా? ఆడిషన్ అంటే చేస్తారండి ఆయనలో ఉన్న యాక్టర్కి? చూసినాను నేను చాలా వద్దంటే ఇప్పుడు వద్దు. ఒక క్యారెక్టర్ ఉండే తర్వాత తర్వాత ఇవన్నీ సీక్రెట్స్. సో వాట్సాప్లో మాత్రమే షేర్ చేయాలి, 10 మందికి షేర్ చేయమని చెప్పి. సో అప్పుడు షేర్ చేసుకుందామండి మనం మిగతావన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చండి. మళ్ళీ ఎలాగో పిలుస్తాం మేము మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఈ మైక్లో ఎవరికి ఇవ్వాలి? సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్, ఇద్దరు డైరెక్టర్లే కాదు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రూమ్మేట్స్. అదేంటో మరి, ఒకరు క్లాస్మేట్స్, సారీ వీళ్ళు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కదా. ఓకే, బన్నీ వాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే భాను గారు, భాను ప్రతాప్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ భాను గారు, ఆయన కూడా క్లాస్మేటేనా అండి? మీ రండి, క్లాస్మేట్స్ అందరూ. ఇక్కడైతే క్లాస్మేట్స్ అన్నప్పుడు మనం ఎవరా అమ్మాయి అని అడగొచ్చేమో అనుకుంటున్నాను నేను, టీజర్లో వినిపించినట్టు. కళ్యాణ్ గారు, యాక్చువల్లీ బన్నీవాస్ గారి క్లాస్మేట్ భాను గారు, భాను గారి క్లాస్మేట్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారి క్లాస్మేట్ నాకు తెలీదు. రండి కళ్యాణ్ గారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మీరు ఎవరి క్లాస్మేట్ అయినా? లేదు, ఆయన ఎప్పుడో చదువుకున్నారు, ఆయన ఇప్పుడు చదవలేదు ఆయన. ఓకే, సో బన్నీవాస్ గారు, ఎస్ అండి, మేము పచ్చి నిజాల కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము. సో మాకు అర్జెంట్గా, మాకు ఇవాళ రేపు కావాల్సింది మీమ్స్ కంటెంట్, ట్రెండింగ్లో ఉండాల్సిన కంటెంట్ చెప్పండి. షాక్ అయిపోవాలి అసలు భానుగారి గురించి తెలుసుకొని. అంటే మేమైతే రూమ్మేట్స్ కాదు, కానీ ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్స్ ఇద్దరు. క్లాసే అన్నారు కదా, క్లాస్మేట్స్. ఇది సీలా వినిపించట్లేదు, జీలా వినిపిస్తుంది. ఆహా, ఓకే, కరెక్ట్గానే విన్నానైతే నేను. ఇంత నిర్మోహమాటంగా హ్యాపీగా ప్రశాంతంగా, అంటే మంచినీళ్ళు డిహైడ్రేట్ అవుతూ ఉంటాం కదా, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు గ్లాస్లో పోసుకొని. ఇంకేమన్నా అనుకున్నారా? నేనైతే మంచినీళ్ళు అనే చెప్పా. ఓ, నేను కూడా అదే చెప్తున్నాను వాసు గారు. ఓకే, ఎవరా అమ్మాయి? అమ్మాయిల గురించి ఏం చెప్పలేను కానీ వాసు వీళ్ళ కాదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నేను ఒక నిజం చెప్తా వాసు గురించి. రండి, అదే మాకు కావాలి. అటెండెన్స్ తక్కువైంది, మీ ఇద్దరం ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాము. చెవులో వెంటనే కొన్ని. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ చరిత్ర అవన్నీ ఎత్తితే ఇప్పుడు బోల్డ్ కేసులు అవుతాయి. అయ్యే నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు. అంటే ఇంటర్ అయిపోగానే ఎన్ని లవ్ స్టోరీస్ ఉంటాయో, ఆ లవ్ స్టోరీ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ అవుతుందో. అటెండెన్స్ తక్కువైందండి. వాసుని అడిగా, ఎలాగా మనకి అటెండెన్స్ తక్కువైంది, మరి ఏం చేద్దాము అని అంటే, ఏమైనా ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాడేమో, లేదంటే ఇంకోటి ఏమైనా ఏదో ఒక రూట్ ఎదుగుతాడేమో అనుకుంటే, ఏముంది అయితే అటెండెన్స్ రిజిస్టర్ ఎత్తుకొచ్చాను అన్నాడు. ఇంత ఇది బాగానే ఉంది, కాకపోతే అది తీసుకెళ్ళి నీట్గా దాన్ని ఓ చింపేసి నిజంగానే చేశారు కూడానా సలహాని పాటించి? ఇది పచ్చి నిజం వాసు విషయంలో. వాసు గారు, దీంట్లో ఏమాత్రం నిజం లేదు, ఏదో నన్ను హైప్ లేపుతాను కానీ చెప్తున్నాడు తప్పితే అలాంటి పనులు ఏం చేయలేదు. నేను చాలా బుద్ధిమంతుడిని, చాలా బాగా చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చాలా హైయెస్ట్ మార్కులు 37%తో పాస్ అయిపోయాను నేను. 35 కదా, 37 అంటే హైయెస్ట్. 2% ఎక్స్ట్రా వచ్చింది, 35 పాస్ అప్పుడు 37 వచ్చింది నాకు. అండ్ ఎంత బాగా చదువుకున్నానంటే, కెమిస్ట్రీ ఎగ్జామ్కి నేను వైట్ పేపర్ ఇచ్చి వచ్చాను. వచ్చాక ఇంటికి వచ్చాక మా నాన్న ఎలా రాసావంటే చాలా బాగా రాశానని చెప్పాను. కానీ నా లక్ ఎంత బాగుంటుందంటే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పేపర్ లీక్ అయింది, నా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ లీక్ అయిన ఎగ్జామ్ కూడా వైట్ పేపర్ ఇచ్చి వచ్చినండి. దేవుడా. యా బాగా రాసా. అప్పుడు మాకు డాట్స్ లేవు, అంతా రాయడమే కాబట్టి చాలా జాగ్రత్తగా రాసాం. ఎప్పుడు నేను 6th క్లాస్లో అనుకుంటాను, కాపీ కొడుతున్నప్పుడు ఎదర రూల్ నెంబర్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. సో మొత్తం అంతా కాపీ కొట్టి పేరుతో సహా కాపీ. ఓకే, బట్ యా బ్యాక్ బెంచెస్ కలిసి వస్తుంది నాకు, కలిసి వస్తూనే ఉందండి. నాకు తెలిసి ఇలా వైట్ పేపర్లు ఇచ్చిన వాళ్ళు, కెమిస్ట్రీ క్లాస్ బంక్ కొట్టిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారేమో నాకు తెలిసి. అలానే ఆదర్శంగా తీసుకొని రేపటి నుంచి అదే పని చేయకండి. నన్ను మాత్రం ఆదర్శంగా తీసుకోండి కానీ చదువుల్లో మాత్రం తీసుకోవద్దు అది. బట్ ఎస్, ఇప్పుడు ఎవరి క్లాస్మేట్ అండి? కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మీరేంటి లీక్ అవుతుంది అక్కడ ఏమన్నా క్వశ్చన్స్? నాకే తెలియదు, నేను ఏం అడుగుతాను ఇప్పటి వరకు. లీక్ ఎలా అవుతుంది? మీకు మైక్ ఇస్తుంటే మీరు ఆయనకి ఇస్తారేంటి? నేను ఆల్రెడీ లీక్ చేస్తాను, అది పేపర్ అయిపోయింది. ఆయన పేపర్ కూడా ఏమైనా లీక్ చేయాలనుకుంటున్నారు మీరు?
మీరు లీక్ చేయండి ఆయన గురించి, భానుగారి గురించి. ఏం లేదులేండి, నేను మాది అలాంటి అంత క్లీన్ సరే మేము నమ్మేసాం, ఇక ఇంతకంటే మేము మిమ్మల్ని యా అప్పుడప్పుడు మధ్యలో ఎలు సీను గారు వచ్చి ఎమర్జెన్సీలో నాకు చెవిలో ఏదో చెప్తున్నారు ఆయన. యా థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారిని ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు నేను కాసేపు జై కృష్ణని పిలుద్దామో అనుకుంటున్నాను. లవ్ స్టోరీలో విలన్లు ఎక్కడో ఉండరు, ఫ్రెండ్ రూపంలో పక్కనే ఉంటారు. ప్రతిసారి లవ్ చేసినప్పుడల్లా వెనక్కి లాగడానికి. ఈ లవ్ స్టోరీలో కూడా రోల్ నెంబర్ కరెక్ట్గా రాసి పాస్ అయిన జయకృష్ణ అని పిలుద్దాం అనుకుంటున్నాను నేను. ఎక్కడైనా ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసే వరకు వచ్చేలా లేరే, అలవాటు అయిపోయినట్టుంది ఆయనకి. బ్రో ఇవాళే బ్రో ఈ షో. అవునా, వస్తున్నా. అలాగే మేము ఇంకొక ఆయన్ని కూడా పిలుద్దాం అనుకున్నాం, ఆయన బాగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ప్రసాద్ బెహ్రా గారు. డాన్స్ చేసుకుంటూ రావడానికి మళ్ళీ పెట్టమంటారా? నేను కూచిపూడి నేర్చుకొని వచ్చిన. కూచిపూడిలోనే చేయాలా, హైదరాబాద్లో కూడా చేయొచ్చా? కూచిపూడిలోనే చేయాలి. ఓకే, ఇప్పుడు చేస్తావా? మీరు చూస్తారా? ఓకే అయితే సో ఇప్పుడు మీరు రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా. నేనా? సో ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి జయకృష్ణ గురించి. జయకృష్ణ నేను ఇప్పుడే కలిసానండి, ఇందాకే ఫోటో అడిగితే ఇవ్వలేదు, అదే రూమర్. ఇంకా జయకృష్ణ ఇప్పుడే కలిసారండి, ఫోటో అడిగినా కూడా ఇవ్వలేదు, ఇప్పుడే పరిచయం నాకు. మైక్ వాల్యూమ్ పెంచండి అయ్యా కొంచెం, ఆయనకు వినబడట్లేదండి. బాబు నీ చెవిలో ఎయిర్పాడ్స్ ఉన్నట్టున్నాయి, తీసే తొందరగా. సో ఆ ఫోటో ఇవ్వలేదన్న రూమర్ మాత్రమే స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడే పరిచయం, అదే అడిగా. ఏమైనా సరే నా ఫోన్లోకి ఏం దిగి నాకు పంపంటాడు. అట్లా ఫోటో అడిగితే ఎట్లా అండి, మరి దారుణం. మీరు అడుగుతారా క్వశ్చన్స్? పోనే ఒక మైక్ ఇవ్వండి, ఏమన్నా అడుగుతారా మీరు? అన్నా మీరు ఆదిత్య హాసన్ వాళ్ళ తమ్ముడా? ఏడుంది మైక్? నిన్నే. అవునన్నా. నిజంగా ఆదిత్య హాసన్ వాళ్ళ పిన్ని కూతురా, పిన్ని కొడుకానా? ఎవరి చేతిలో ఉంది మైక్? ఆ కొంపతీసి ఆదిత్య హాసన్ గారి చేతిలోనే ఉందండి. విష్ణు వాడి కింద పిల్లడు ఫస్ట్. విష్ణు గారు మీరు రండి పైకి, రావాల్సింది. అక్కడ ఉండి కమెంట్ చేయడం కదా. లడ్డు పెళ్ళి. టీ షర్ట్ మీద షర్ట్ వేసారంటే హీరో నడుచుకుంటూ వేదిక మీదకి వస్తున్నారు. క్యారవెన్లో ఏం జరిగింది మాకు తెలియాలి. క్యారవెన్లో ఏం జరిగింది మాకు తెలియాలి. అది ఇప్పుడే ప్రసాద్ గారు ఏదో లీక్ చేశారు. నేను ఎప్పుడు చెప్పానండి? సారీ, అలా చెప్పకూడదా మైక్లో? క్యారవెన్లో ఏం జరగదండి. తను అంటే ఈ సినిమా మనం ఒక 15 months చేసాము. ఒక 3 సిరీస్లు రాసిండు మా క్యారవెన్లో కూర్చొని, యూట్యూబ్ సిరీస్లో. ఇప్పుడు అందులో మీరు నటిస్తున్నారా? ఆయన నటిస్తున్నారా? నటిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆయన రూమర్ స్ప్రెడ్ చేశారు కదా, మీరు కూడా ఆయన గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అర్జెంటుగా, తొందరగా. మనం ఫ్రెండ్స్ మామ. బెహ్రా ఏ పనికైనా టైంకి వస్తాడు. ఏ పనికి వచ్చారు? ఏ పని, ఎలాంటి పనికైనా. ఎలాంటి పనికైనా. ఓకే, మీరు పనికి వస్తారు అని చెప్తున్నారు ఆయన. డిసిప్లిన్ ఎక్కువ. వెరీ నైస్. సో ఈయన గురించి, ఈయన సినిమా చూశారు కదా మీరు, కొంచెం తినొచ్చు కదండి మీరు. హలో అండి, గీత. థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని చూసారు. రూమర్ అండి, జయకృష్ణ నెక్స్ట్ వాళ్ళ ఇద్దరి రూమ్మేట్తోని లీడ్ లాగా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరు ఆదిత్య ఇంకా విజయ్ వాళ్ళ రూమ్మేట్తోని సినిమాలో లీడ్ లాగా పనిచేస్తున్నాడు. అన్నేదో చెప్తుండే. ఏ అన్నా తీసుకొని అంటున్నారా, తీసుకుంటా అంటున్నారా? ఆయనకి ఎంత క్రేజ్ వచ్చిందండి, మామూలు క్రేజ్ అసలు. వీళ్ళిద్దరు రూమ్మేట్ అండి, ఇక్కడ లేరు. ఓ వీళ్ళిద్దరు రూమ్మేట్లా? వీళ్ళతో కాదా? ఓ కొంచెం నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఎవరు వాళ్ళిద్దరు రూమ్మేట్స్? అది రూమర్, అది మొత్తం చెప్పొద్దు. ఓకే, మేము ఆడియన్స్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఆడియన్స్ పోల్లో క్వశ్చన్స్ లాగా ఆడియన్స్కి ఇస్తున్నాము, ఆన్సర్స్ కాదు క్వశ్చన్స్. ఎవరైనా వీళ్ళు ముగ్గురిని ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. ఓ మైక్ ఇవ్వండి. మీరు సినిమా ఎప్పుడు చేస్తున్నాం అనగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చింది ఇక్కడ. జయకృష్ణ అన్న సినిమా ఎప్పుడు చేస్తున్నాం? ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, తీసుకుంటే చేసేస్తా.
హీరో హీరో ఎంత పే చేశారు? లేదు నేను అయ్యా ఎంత పే చేశారు? థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగమ్మా, అడుగు అక్కడ నుంచి. లడ్డు మామ మీ గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? దొరికింది, సెల్లార్లో పెట్టేసి వచ్చిన. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలంటే మీరు సెల్లార్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అక్కడ నుంచి. లడ్డు మామ పెళ్ళి ఎప్పుడు? సెల్లార్లో ఎవరికి తెలియదేమో, కోవిడ్లోనే నా పెళ్ళి అయిపోయింది. కోవిడ్లోనే పెళ్ళి అయిపోయిందా? ఓకే, కోవిడ్లోనే ఆయన పెళ్ళి అయిపోయింది. సాయిరామ్. ఓకే, నెక్స్ట్. ఇంకా మ్యాడ్ 3 ఎప్పుడు అంట? యాక్చువల్లీ మ్యాడ్ 3 షూట్ చేస్తున్నామండి. ఈ ట్రైలర్ ఈవెంట్ తర్వాత మేబీ ఒక పోస్ట్ మీరు చూడొచ్చు ఆన్లైన్లో. వా, మ్యాడ్ 3లో అన్నా లవర్ ఉంటుందా మీకు అని అడుగుతున్నారు. అమ్మ నా జీవితం ఖరాబ్ చేస్తారు కారా మీరు. నెక్స్ట్, ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చినా కూడా ప్రశ్నలు అడగట్లేదేంటి? ప్రశ్నలు అడగండి, కమెంట్స్ కాదు. ఎగ్జాక్ట్లీ, ర్యాగింగ్ చేస్తున్నారు మీరు, అసలు రోస్ట్ చేస్తున్నారు లిటరలీ. ఏది ఇంకా మైక్ వచ్చింది, మైక్ వస్తే కానీ క్వశ్చన్స్ అడగనంటున్నారు అక్కడ కొంతమంది. ఈ మూవీ ఎందుకు చూడాలా? ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎవరో ఒకళ్ళు చెప్పండి మీ ముగ్గురులో. కామెడీ ఉందని. కామెడీ ఉందని అంత హారబుల్గా కాదు, అంత సీరియస్గా చెప్తున్నారు ఏంటి కామెడీ ఉందని విషయాన్ని కూడా? చూడండి, అందరు బాగుంటుంది. ఎలా మాట్లాడాలి? మధు అంకుల్లా మాట్లాడాలంట. బేటే అందరు ఎట్లున్నారు మేడం? కాదు, ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎదురుగానే ఉన్నారు, మీరు చెప్పండి. మీరు కూడా ఎదురుగానే ఉన్నారు. హీరోయిన్తో గొడవ పడడం కాదు, ప్రశ్నకు ఆన్సర్లు కూడా చేయాలి మీరు. మేడం సినిమా చూడాలండి. జయకృష్ణ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంట మేడం? చెప్పారు కదా, ఆడిషన్స్ ఇస్తారు, వెంటనే సినిమా వస్తుందని చెప్పారు. వెయిటింగ్ సార్, లిటిల్ ఆర్ట్స్ నుంచి వెయిటింగ్ మేము మస్తు. థ్యాంక్స్ బ్రో, పక్కా చేస్తా, నీకే టెక్స్ట్ చేస్తా చూడ. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ అడగండి, అక్కడ ఇవ్వండి, అడుగుతారు మైక్. ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, లేదు మీరే అడగండి మైక్ పట్టుకున్న వాళ్ళు. ఇవాళ ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? మేము రాగమయూర్కి ఇద్దాం అనుకుంటున్నాం మేము మైక్. సో మేము ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించిన ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. రాగమయూర్ అంటే రాడు, మెయిన్ హీరో అని పిలిస్తేనే వస్తుంది. అదేంటి మీరు మెయిన్ హీరో అన్నారు కాదా? ఎవరు మెయిన్ హీరో? ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? రాగమయూర్ గారు అండి. రాగమయూర్ గారు. మరి ప్రియదర్శి గారు? ఫ్రంట్ క్యారెక్టర్. మేమందరం ఫ్రెండ్స్ అండి. మీరందరూ ఫ్రెండ్స్, ఓన్లీ రాగమయూర్ గారు. మెయిన్ హీరో రాగమయూర్ గారికి మైక్ ఇవ్వండి. ఏంటి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనకి? బెంగళూరు స్టారా? మాకు తెలియదు. రాగమయూర్ గారు ఏంటిది? రాగమయూర్ గారు రండి. రాగమయూర్ గారు నీకు బౌన్సర్స్ ఉండాలా మామా? దా ఆయన చాలా స్పెషల్గా ఎంబ్రాయిడింగ్ చేయించుకుని మరి వచ్చాడు డ్రెస్ మీద. ఏం చేయించుకొని? ఎంబ్రాయిడింగ్ ఏదో అంటారు కదా, బాగుంది మామ. ఎంబ్రాయిడరీ అంటారు. తెలీదు మామ, చదువుకోలేదు నేను. ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? నువ్వే చెప్పరా. నేనే అండి. మరి ప్రియదర్శి గారు? ఆయన మెయిన్ ఈస్ట్ హీరో. మెయిన్ ఈస్ట్ హీరోనా? మీరు వెస్ట్ హీరోనా? మెయిన్ ఈస్ట్. ఓహో బాబోయ్. ఓకే, మరి ఆయన? ఈయన మెయినర్. మైనరా? మెయినెస్ట్. ఒక్కసారి మీరు స్లో క్లాప్స్ కొట్టాల్సిందే ఆయనకి. స్పీడ్గానే కొట్టారే, చాలా అద్భుతంగా ఉండింది. ఓకే, ఇప్పుడు ఆయన మీద మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, మాకు తెలియాలి. అసలు ఇప్పటి వరకు ఇంతమందిని పిలిచాను, ఏదైనా మసాలా? ప్రసాద్ గారి మీద రూమర్స్. ఎందుకు మసాలా అన్నీ అడుగుతున్నారు, అవన్నీ ఇవ్వకు నువ్వు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేవు ఇప్పుడు. అవసరం లేదు, మాకు మసాలానే కావాలి. రూమర్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయమని అడుగుతున్నారు. ఒక నిమిషం, మీరు ఈ లోపు ఆలోచించి రూమర్ స్ప్రెడ్ చేయండి. ట్రైలర్కి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, అప్పటి వరకు ఎంగేజ్ చేయండి. ఎవరు చెప్పారు ఇప్పుడు ఆ విషయం? విష్ణు. ఓకే, ఇప్పుడే నాకు ఒక అందిన వార్త ఏమై ఉంటుంది చెప్పండి మీరు. గెస్.
ట్రైలర్ ఒక 1 hour లేట్ అవుతుందండి. పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఈజ్ ఆన్ అస్. ఎస్. సో మీరు అది తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం వీళ్ళ స్పీచెస్ విందాం. దానికోసం మీరందరూ మళ్ళీ నేను ఒక స్పెషల్ ఎంట్రీతో పిలుస్తాను కాబట్టి మీ మైక్స్ అలా లహరికి ఇచ్చేస్తూ వెళ్ళి, ట్రైలర్ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ చిత్రానికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చేస్తారనమాట వేదిక మీదకి. ఆ పని మనం ముందు చేసేద్దాం. ఈలోపు ట్రైలర్ సెట్ అయితే అప్పుడు వేసేద్దాం. ఓకే? మైక్ ఇచ్చినప్పుడు అడగరు కానీ మామూలుగా మాత్రం ఓ అరుస్తున్నారు. ఓకే, సో ఫుల్ ఫన్తో ఈ చిత్రం వస్తుందన్న విషయం టీజర్ చూస్తే మనకు అర్థమైంది. ఇంకాసేపట్లో మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం. కానీ దానికంటే ముందు మనం ప్రెస్ మీట్ ముందు చేసేసుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఇప్పుడు వేదిక మీదకి నేను పిలవాలి అంటే ముందుగా ప్రొడ్యూసర్స్నే పిలవాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక బేసిక్గా మిత్రమండలి టీం ఫోటో అయిపోయిన తర్వాత సో లిటిల్ హార్ట్స్ టీమ్ని జాయిన్. ఓకే, మిత్రమండలి ఓకే. ఇప్పుడే అందిన తాజా వార్త ఇందాకే చెప్తానన్నాను. అదేంటి అంటే మనకి ట్రైలర్ వచ్చేసింది కాబట్టి ఆ ట్రైలర్ ప్లే చేయమని చెప్పాలి అంటే అది లిటిల్ హార్ట్స్ టీమ్ మధ్యలోకి రండి. మీరు ట్రైలర్ చూసేసిన తర్వాత మళ్ళీ మనం స్టేజ్ మీదకి వచ్చేద్దాం ఇక. ఓకే, చెప్పేశాక తీసాక ట్రైలర్ వేసేద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి, రెగ్యులర్గా ట్రైలర్ లాంచ్ అని కాకుండా. ప్రొడ్యూసర్ ఆదిత్య గారు లాంచ్ చేస్తారు ట్రైలర్ విత్ సాంగ్. ఓ స్వేచ్ఛ స్టాండ్ తీయవా.
సినిమా చూస్తే అర్థమవుతుంది. అందరం చెప్పేద్దామా? ట్రైలర్ అంతే చెప్పాలి. సూపర్ హిట్ అనేది అదంతా తర్వాత. ఓకే సరే. మిత్రమండలి నువ్వు కోరస్ చేస్తాను, నువ్వు పాడు. పాడు. లిరిక్స్ చెప్తున్నా రాఘమయ్య అన్న చెప్తుంటాడు. మిత్రమండలి ట్రైలర్ లాంచ్ రా. థ్యాంక్ గాడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఒక ట్యూన్లో వచ్చింది. సో ఎస్, అది తీసి ట్రైలర్ ప్లే చేయండి. మిత్రమండలిది. మిత్రమండలి ఎస్, అలాంగ్ విత్ మిత్రమండలి టీమ్ ప్రియదర్శి గారు, రాఘమయూర్ గారు, విష్ణు గారు, బన్నివాస్ గారు, ప్రసాద్ బెహ్రా గారు అండ్ ప్రొడ్యూసర్స్. అనుకుంటున్నాం మేము మైక్. జయకృష్ణ, మౌళి గారికి మేము ఇస్తామండి కొంచెం టైం తర్వాత. సరే, మీ పక్కన ఆయన ఉంటారంటారా? పదండి. మాట్లాడడం రాదా? నిజమేనా ఇది? యూఎస్కి వెళ్ళింది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ, నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే ట్రైలర్ చూసి ఎట్లా అనిపించింది? చూస్తుంటే నాకు కూడా ఫుల్ మస్తు అనిపించింది. నేను ఎందుకు చేయలేరా దీంట్లో అని అనిపించింది. సో నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ మైక్ ఇచ్చారు. అదే యా. ఇంతటితో జయకృష్ణ స్పీచ్ సమాప్తం. నేను యాంకర్ ఏదో చెప్దాం అనుకుంటున్నారు మళ్ళీ మధ్యలో. థ్యాంక్ యూ. అదేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సింజిత్ గారు మాట్లాడతారు. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్. కాత్యాయిని అలాంటి ట్యూన్ ఆయన ఇచ్చారు. మాల్ ట్రెండింగ్లో లేదు అది. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఈ సినిమాలో ఒక పాట కూడా ధ్రువన్ అన్న కంపోజిషన్లో స్వేచ్ఛ అని ఒక పాట వరకు నేను అడిషనల్ ప్రోగ్రామింగ్ చేశాను. నువ్వు క్రెడిట్ ఇవ్వలేదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ విష్ణు ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు. యా మా అన్న లాంటి వాడు విష్ణు. నాకు అసలు డబ్బులు ఇవ్వలేదు ఇలా చెప్పమని, బట్ స్టిల్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఇంకేమని చెప్పాలా? తర్వాత చెప్తా. అలాగే రాఘమయూర్ అన్న చాలా క్లోజ్ నాకు. మీ ఇద్దరం కలిసి శివరపల్లి అని ఒక సిరీస్ చేసాము. అండ్ దర్శి అన్న మనం పార్టీలు చేసాం. నిహారిక మ్యామ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. విజయ్ అన్న థ్యాంక్ యూ. బన్నివాస్ గారు ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మళ్ళీ మీకు. అన్న భాను అన్న, కళ్యాణ్ గారు అందరు కంగ్రాచులేషన్స్. మీ ఆఫీస్ పక్కన పునుగులు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం అంటారు? మీ డైరెక్టర్కి ఇచ్చేద్దామా? మార్తాండ్ సాయి మార్తాండ్ గారు ముందుకు రండి. వాసు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు. దర్శి అన్న, నేను లైఫ్లో ఫస్ట్ చూసిన సెలబ్రిటీ దర్శి అన్ననే. నా షో నా ఇష్టం అని ఈటీవీ దానికి మీరు వచ్చారు కదా గెస్ట్. ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్. ఈ సినిమాలో మధు క్యారెక్టర్ ఉంది కదా, జయకృష్ణ క్యారెక్టర్, దానికి ఇన్స్పిరేషన్ దర్శి అన్న కౌశిక్ క్యారెక్టరే పెళ్లి చూపుల నుంచి. నేను జయకృష్ణకు చూపిస్తుండే దర్శి అన్న వీడియోస్ చూపించి, అరే ఇంత సోబర్గా చేయాలిరా యాక్టింగ్, ఫాస్ట్ చెప్పకు, మెల్లగా చెప్పు డైలాగ్ అని చెప్తుండే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాకు రాదు మాట్లాడటం, నువ్వు మళ్ళీ నేను నరసింహ అంటే. థ్యాంక్ యూ.
మాట్లాడదాం అనుకున్న 4 ముక్కల్ని కూడా రానివ్వకుండా చేస్తున్నారే మీరు. అమ్మాయి చెప్తే బాగుండేది బ్రో, మీరు చెప్తే బాధగా ఉంది. ఓకే, ఇప్పుడే ట్రైలర్ చూసాము మనము. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. ఆదిత్య నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు విజయ్ చాలా మంచిగా రాస్తాడు డైలాగ్స్ అని చెప్పి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న. ఆదిత్య కానీ, బిట్ అన్న కానీ, కిరణ్ అన్న కానీ మీ గురించి చాలా చెప్పారు నాకు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందని చెప్పారు. సో ఐ కుడ్ సీ దట్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అండ్ దర్శన, మీరు కోట్ ఎంత పెద్ద హిట్ చేసారు, తర్వాత మళ్ళీ యూ షుడ్ కంటిన్యూ యువర్ హిట్ స్ట్రీక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మౌలి గారు, ఆదిత్య గారు కొంచెం టైం ఉంటున్నారు. లిటిల్ హార్ట్స్ హీరో మౌలి గారు మాట్లాడుతున్నారు. హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు ఇన్వైట్ చేసినందుకు మమ్మల్ని. చాలా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మిత్రమండలిది. అందరూ ఇక్కడ ప్రియదర్శి గారు, ప్రసాద్ గారు, రాగ్మయూర్ అన్న, విష్ణన్న, అందరూ ఇన్స్పిరేషనే. నిహారిక గారు, ఆవిడ వీడియోలు అయితే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. జార్డ్ ఇండియన్తో ఆవిడ చేసిన వీడియోలు కానీ నాకు చాలా నేను కూడా అప్పుడు ఇంటర్లోనే ఉన్నా. అవునా? మరి నువ్వు ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు. సారీ. ఓకే 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 అదే అండి, ప్రియదర్శి అన్న బిగ్ ఇన్స్పిరేషన్. అందరూ వాళ్ళు సొంతంగా వచ్చిన వాళ్ళు. నాకు అందరినీ లుకప్ చేసేవాడిని. నా వాళ్ళ ఈవెంట్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బన్నీవాస్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు. చాలా బాగుందండి మ్యూజిక్. అన్న విజయ్ అన్న డైరెక్ట్ థ్యాంక్ యూ అన్న. ఓకే, అయ్యా ఇన్ని నోట్లు వేసారు, నాకు ఏమొద్దని భయం వేస్తుంది రోజు. అడుగు కొంచెం జాగ్రత్తగా వేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా మిత్రమండలి ఇంత ప్రియదర్శి అన్న కనిపిస్తే ఎంత ఫన్ ఉంటుందో, ప్రసాద్ బారా గారి వీడియోస్ చూస్తే ఎంత ఫన్ ఉంటుందో, రాగ్మయూర్ గారు వీడియోస్ సినిమాలు చూస్తే ఎంత ఫన్ ఉంటుందో. విష్ణన్న కూడా నాకు చాలా క్లోజ్. విష్ణన్న మా పిన్ని కొడుకు. పిన్ని కొడుకు కాదు, ఏది పడితే అది చెప్పేస్తాడు. విష్ణన్న చాలా క్లోజ్. విష్ణన్న చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఏది చేసినా కూడా థ్యాంక్ యూ విష్ణన్న. థ్యాంక్స్ లాట్. నాకు దీని తర్వాత లంచ్ ఇప్పిస్తా అన్నాడు, అందుకనే వచ్చా. అవును, మేము లంచ్కి వెళ్తున్నాము. మీరు ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు. విష్ణన్న కడతాడు బిల్లు. కడలి అని ఒక రెస్టారెంట్ అండి, మీరు అందరు అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తాం మేము. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరూ మిత్రమండలి చూడండి, ఇంతమంది చాలా సారీ ఇంతమంది చూస్తేనే ఫన్ వస్తుంది అన్న ఇంతమంది గ్రేట్ పీపుల్ అందరూ కలిసి ఒక మూవీలో చేశారంటేనే చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తే అంతే ఫన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఐ విల్ వాచ్ ఫస్ట్ డే ఓన్లీ, నాకు ప్రీమియర్ టికెట్లు ఇస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మౌలి గారు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్లాన్ చేశారు, ఏంటది, ఏం జరుగుతుంది? ఆదిత్య హాసన్ గారు కూడా జాయిన్ అవ్వాలి. అంటే ఈ టీం ఎంత స్పెషల్ అంటే 3 months బ్యాక్ మా సినిమా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఈరోజు నా ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈస్, దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఈస్. అంటే ఎంత గొప్ప అచీవ్మెంట్ చూడండి. ఈ 3 monthsలో లైఫ్లో ఎంత మారిని, ఎంత అచీవ్మెంట్ చూడండి. దిస్ ఈజ్ వాట్ అంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈ టీం అనేది, మొత్తం ఈ లిటిల్ హార్ట్స్ టీం అనేది. అండ్ ఇంకా ఈ టీం సూపర్ సక్సెస్ఫుల్ కొట్టాలి, కొన్ని నాతో కూడా కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అప్పుడే వీళ్ళని పంపించేయకుండా ఒక పాటతో పంపిద్దామని అనుకుంటున్నాం. సింజిత్ గారు రెడీగా ఉన్నారు మైక్ పట్టుకొని. కాకపోతే ఆయన ఇందులో కూడా పాట కాబట్టి ఇందులో ఆయన పాటైన పాటని, అందులో ఆయన ఆల్రెడీ ట్యూన్ చేసిన పాటని కలిపి ఆ ట్యూన్లో ఈ పాటను పాడబోతున్నారు. మీకు అర్థమైతే? నాకైతే అర్థం కాలేదు, సింజిత్కి అర్థమైంది. ఈయనకు అర్థమైంది. పాడండి, ఆలస్యం ఎందుకు. సింజిత్ గారు
రిలీజ్ డేట్ అనౌన్స్ ఓకే, ఏదో ఒకటి సంజిత్ గారు, అంత మీరు ఏం ప్లాన్ creativity ఉంటే చేసుకున్నారు? ఎప్పుడో బాగుపడు నేను. అందరూ కలిసి కాదా పాడేది? అందరం కలిసి టీంతో పాడదాం. అండి, మనం ఎప్పుడు నేను టీంతో మౌలిక ముందుకెళ్ళాలి. అరే కలిసి పాడదాం రా. జయకృష్ణ గారు, నాకు ఆర్ఆర్ తెలుసు ధ్రువన్ మీరు గారు, ఏమడుగుతున్నారు please వెనకాల. రండి మీరు కూడా. ఆర్ఆర్ ధ్రువన్ గారు. మిత్రమండలి లిరిక్స్ ఉన్నాయన్నా? ఒక నిమిషం, దానికన్నా ముందు ఏంటంటే ఇక స్వేచ్ఛ మ్యూజిక్ క్రెడిట్స్ చూడమ్మా. సార్ నిరంజన్ అంకుల్. ఓకే, ఓకన్నా నువ్వేంటన్నా? ఏం జరుగుతుంది అసలు వేదిక మీద? ఓకే, రెడీ 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 నేను- అండి. నేను నో మాటలు, ఓన్లీ పాటలు. ఇప్పుడు నేను విష్ణు ధ్రువన్ మౌలి కలిసి గారు ఒక మీరు పాట కూడా. పాడదాం. మీలో ఉన్న సింగర్ని బయటికి తీయండి వాళ్ళ. మిత్రమండలి పాట. 1 2 3 స్టార్ట్. స్వేచ్ఛ యు డింట్ టుక్ స్టాండ్ నువ్వుంటే నా లైఫే అవుట్ ఆఫ్ స్టాండ్. నువ్వేలే సపరేట్ బ్రాండ్ మన పెళ్ళి కడతా సత్తి గాడీస్ బ్యాండ్. అంతేనా? ఓకే, సూపర్. ఏది కాత్యాని స్టైల్లో పాడతారేమో అనుకుంటే సంజిత్. మిత్రమండలి అక్టోబర్ 16th రా, అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి రా. దీని తర్వాత మాకేమైనా ఉందా సార్? లవ్ దిస్. సో థ్యాంక్ యూ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా మీరు ఈ సినిమాని మీరు థియేటర్లో చూడకపోతే మీ మీద ఒట్టే. ఇక చూడాల్సిందే, ఒట్టేసిర్రు ఆయన. థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారిని స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో యా, ఇప్పుడు మనము నెక్స్ట్ మైక్ ఇవ్వాల్సింది ఎవరు అంటే మన ప్రొడ్యూసర్స్కి ఇచ్చేద్దాము. యా, థ్యాంక్ యూ సాయి మాథాన్ గారు, థ్యాంక్ యూ జయకృష్ణ గారు, మౌలి గారు అండ్ సంజిత్ గారు. యా, డైరెక్ట్ మనం Q&Aలోకి వెళ్ళిపోతున్నాము అంట, ఎందుకంటే టైం ఇప్పటికే అయిపోయింది కాబట్టి. సో ఇంకొక ఈవెంట్లో స్పీచెస్ మనం విందాము, కానీ ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. ఆదిత్య హాసన్ గారు మాట్లాడాలి, అప్పుడు మరి నిహారిక గారు మాట్లాడతారు ఎప్పుడు ఆన్సర్లు చేస్తూ. సో ఆదిత్య హాసన్ గారు నెక్స్ట్ స్పీచ్ అనమాట. యూ ఆల్రెడీ ప్రిపేర్డ్. అన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా. థ్యాంక్ యూ నరసింహ గారు, సారీ సాయి మార్తాండ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఆదిత్య హాసన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది తీసుకో. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. విజయ్ చాలా పెద్దగా ఒక పేపర్ రాసిచ్చిండు ఏమేం పొగడాలని, కానీ రాత్రంతా ప్రిపేర్ అయ్యి పొద్దున్నకి మర్చిపోయినా. మళ్ళీ చెప్పవా? రాత్రంతా ప్రిపేర్ అయ్యి చలో సార్, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. అండ్ నేను ఈ సినిమా చూసిన, ఇది కాదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో ఒక చిన్న సోషల్ సెటైర్ ఉంటుంది బేసికలీ. అంటే మనం చాలా విషయాలు సీరియస్ చెప్తే మనం ఎట్లా చూస్తారంటే ఈడున్న ఏజ్కి వీళ్ళకున్నది ఎందుకు అవసరం వీళ్ళకి ఇదంతా అంటారని చాలా కామెడీగా రాసిండు. బట్ దెర్ ఇస్ అ గ్రేట్ సోషల్ సెటైర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ బేసిక్గా. అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. అండ్ యూ విల్ లవ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. Especially I feel these days we are not getting very tough to have a female lead a whole length film from the beginning till the end. It is great for you, Niharika garu, for she will be throughout the film. So it runs around her story basically, and it is great. And I'm more surprised to see Darshi in a very more interesting character it is. And I liked all the performance and jokes and superb ga land ayinayi from the beginning till the end anta starting nunchi. And looking forward to see the same strike. And Quote cinema is a big inspiration for all of us.
in fact. And whether you know or not, but you have been a great inspiration for all the newcomers like us. And even as Marthand mentioned, it was not just like a stage మీద వచ్చిందని కాదు. He was always used to admire you, Mauli, me, and everybody. And thank you for being a part of Vijay's film. It's helping him to become a director as a debutant. Yeah, thank you. And Vishnu phone వస్తుండు అతని. So Vishnu is a chill guy, same fun, మ్యాడ్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. And Vishnu, same, nothing much to say, but you're gonna rock on the screen for sure. Ragmayur, చాలా versatile actor. I've been watching all his films, and thank you for being in this film. And Prasad Bera is, I loved all his videos, writing అదంతా very on point ఉంటుంది. And he's going to crack on silver screen very soon. It's going to be a great launch for you. Thank you. And all the music and everything is superb. And I would like to thank Vasu garu for inviting me. And మీ strike తప్పకుండా కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. More money, more peace, more love, and more positivity through cinema. Banu garu, Kalyan garu, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. విజయ్ ఏం అది చెప్పాలా? అది రాత్రి చాలా బాగా అది చెప్పేసిన. ఇంకా అది చాలా మంచోడండి, అది చెప్పేసిన. ఇంకేమైనా ఉందా? October 16th రిలీజ్ అండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ హిమ్. ఇట్స్ అ వెరీ గుడ్ డైరెక్టర్. హీస్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. తనకి యాజ్ మెన్షన్డ్ అక్కడ చెప్పిన వాడు చాలామంది తెలియకపోవచ్చు. ఆయనతో ఎవరైనా ఫ్లాట్ షేర్ చేసుకుంటే పక్కా డైరెక్టర్ అవుతారు. ఫస్ట్ది అనుదీప్ షేర్ చేసుకుంటూ డైరెక్టర్ అయిపోయిండు. మ్యాట్ డైరెక్టర్ షేర్ చేసుకుంటూ డైరెక్టర్ అయిపోయిండు. నేను కూడా ఆయనతో ఫ్లాట్ షేర్ చేసుకుంటూ నేను కూడా డైరెక్టర్ అయిపోయినా. ఎవరైనా కావాలనుకుంటే ఆయన అడ్రస్ పెడతాను నేను. ప్లీజ్ పోయి ఆయనతో పాటు ఒక 1 month ఉంటే డైరెక్టర్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Aditya Hasan garu. Thank you so much. Once again, congratulations for your biggest success, Little Hearts Ki, and good luck for your future project. And thank you for coming and gracing the event. And now, yes, we have a Q&A session with media. And once again, Little Hearts team andarki kuda thank you so much. And now, chairs తీసుకోండి మా. మనం Q&A స్టార్ట్ చేద్దాము. ఫర్ దట్ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే అండి, ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్. కొంచెం డిలే అయింది ఈరోజు టెక్నికల్ గ్లిచెస్ వల్ల, బట్ నా మీద గౌరవం అభిమానం మొత్తానికి వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, వన్ సెటిల్ డౌన్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ఆ సెషన్ అండి. కెన్ యూ గైస్ ప్లీజ్, అంటే మీరు పాస్ చేయరా మైక్స్ అక్కడ మీడియా? ఓకే, భాను గారు అండ్ కళ్యాణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి ఫర్ Q&A సెషన్. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. తారక్ గారు షూట్. ఇద్దరు ఒకళ్ళు అన్నారంట్రా, ఒకటి ఉంది, చైర్ ఉంది. భాను గారు, కళ్యాణ్ గారు, ఎవరో ఒకళ్ళైనా అట్లీస్ట్ ఒకళ్ళండి. వాసు గారు ఇక్కడ సార్. ఫస్ట్ ఎప్పుడు నాకేనా బుల్లెట్ కాదు సార్, చాలా అంటే మాకు ఇంత అద్భుతమైన ట్రైలర్ చూపించినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా. థ్యాంక్ యూ. అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు పోటీ అంటే బాగా ఇష్టమా? పోటీ పరీక్షల్లో మీరు ఫస్ట్ ఉండేవాళ్ళే ఏంటి? ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్లో వస్తుంటారు మీరు. నేను ఇందాకే చెప్పా, పరీక్షల్లో వైట్ పేపర్ ఇచ్చి వచ్చినాడు, నేను పోటీలోకి ఎందుకు వెళ్తాను అసలు. బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు పోటీలో వచ్చినా కూడా వస్తున్నారు, కొడుతున్నారు కదా. ఈసారి కూడా 4 సినిమాలు లేదండి, ఎప్పుడు నేను అనుకున్న తర్వాత సినిమాలు వస్తాయి. ఎందుకంటే నా మ్యాక్సిమం చిన్న సినిమాలు ఉంటాయి. నేను ఈ మధ్యలో తీసిన వీటిలో మీడియం రేంజ్ అండ్ ఇవే ఉంటాయి కాబట్టి పెద్ద జనరల్గా అప్పుడు ఏదైనా పెద్ద సినిమా వస్తుంటే ఆగుతారు. బట్ మీడియం అండ్ కొంచెం అప్కమింగ్లో ఉన్న సినిమాలకి జనరల్గా పోటీలు వస్తాయి, తప్పదు, అది మంచి డేట్ ఉన్నప్పుడు. అట్లాగే పోటీ పడాలి ఇక్కడ, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి. బట్ ఫైనల్లీ కంటెంట్ ఒకటే మాట్లాడుతుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి మేము అందరూ. దర్శి గారు,
కోర్టు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ఇంకా జనాలందరూ కోర్టులోనే ఉన్నారు ఇంకా. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఎస్, అది స్పెషల్ ఫిలిం ఆఫ్ మై లైఫ్. అది ఇప్పుడు ఐ థింక్ 12వ తారీఖు ఈటీవీలో కూడా రాబోతుంది. సో మా నాన్న కాదు, మా ఇంటి పక్కన నేబర్స్ అందరూ సార్ మీ సినిమా అది యాడ్ వస్తుంది ఈటీవీలో అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. బట్ ఐ థింక్ అదే ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త కోర్టుని మర్చిపోతారేమో ఏమో తెలీదు. అయితే దాంట్లో ఏమో టోటల్ సీరియస్ రోలు, దీనికి వచ్చేసరికి మొత్తం అంటే ఒకప్పుడు ప్రియదర్శి ఎలాంటి కామెడీ ఏది చేసేవాడు అలాంటి ఇదంతా కనిపిస్తుంది. సో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? నవ్వులు పువ్వులు అంతే. థియేటర్కి రావాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలి అంతే. దట్ ఈస్ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా. నేను ఒకవేళ నన్ను అడిగితే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన వెరైటీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం అదే ఇంత 1 వీక్లో తెలిసిపోద్ది. హ్యాపీనెస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. డైరెక్టర్ గారు సార్, అయితే బ్రహ్మానందం గారిని ఈ మధ్యన చాలా సినిమాల్లో చూపిస్తున్నారు కానీ జస్ట్ ఏదో ఒక చిన్న క్యామియోకి పరిమితం చేస్తున్నారు. దీంట్లో కూడా కనిపించారు. ఆయన ఫుల్ లెంగ్త్ ఉంటారా లేకపోతే లేదండి, సాంగ్ వరకు? ఆ సాంగ్ జంబర్ గింబర్ లాలా అనే వర్డ్ సార్ నుంచి వచ్చింది కాబట్టి బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుందని చేసుకున్నాం. వసు గారు ఇక్కడ సార్, ఓకే బ్యానర్ పెట్టారు, వరుసగా హిట్సే కొట్టేస్తున్నారు. ఏంటి సార్ ఆ సీక్రెట్? ఏం లేదు, మంచి సినిమా, మంచి కథ, నచ్చిన కథ, దానికి మించి పెద్ద సీక్రెట్స్ ఏమి ఉండవు. ఒకటి ఏంటంటే మా డైరెక్టరు ఆ సీక్రెట్ చెప్తే మీరు కూడా బ్యానర్ పెడతారు. చెప్పండి. చెప్పరు మీరు బ్యానర్. నాకు చెప్పకపోయినా ఇండస్ట్రీ వాళ్ళకని చెప్తే చాలామంది. రాత్రి ఫేవరెట్ డైలాగ్ రాసుకున్నాడు. రాత్రి ఒక చిన్న షూట్ జరిగింది. ఇది ఒక పెద్ద ఆయన చాలా అది సస్పెన్స్ ఎవరు యాక్ట్ చేశారు అనేది. దాంట్లో ఏం చేసిండంటే నాదేదో చిన్న క్యారెక్టర్ పెట్టుకున్నాడు. వాసన ఇంకా సినిమా స్టార్ట్ చేయట్లేదు అది ఇది అని అంటే అవతల ఆయనతో చెప్పించాడు. మనోడు చెప్తే కొడతాను కదా, అందుకని అవును ఈ మధ్య బాగా చేదస్తం పెరిగిపోయిందని ఆ డైలాగ్ రాసిబెరి పెట్టించుకున్నాడు. అండ్ సింపుల్ అండి, బాగా నచ్చితే బాగా నవ్వుకుంటే అందరు నవ్విస్తాం అనేది. ఒకటి ఏంటంటే నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకునేది, నాకు డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీదకి వచ్చే వరకు అది మళ్ళీ అది తగిలే వరకు డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, కూర్చో అది ఏదన్నా చూడండి అని చెప్పి. అంతకుమించి పెద్ద సక్సెస్ ఏం లేదు. సినిమా తీయటం వేరు కానీ దాన్ని ప్రమోషనల్ చేయడం కూడా వేరు. మీ ప్రమోషనల్ అసలు డిఫరెంట్గా ఉంటుంది. అసలుకి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కామెడీ గతంలో లేదు ఇలాంటి ప్రమోషనల్ అంటే ఈవెంట్ చేయటం లేకపోతే పెద్ద పెద్ద చేయటం జరిగేది. ఇప్పుడు అలా లేదు, మొత్తం సోషల్ మీడియాలో చూసినా మీరు డిఫరెంట్గా పోతున్నారు. ఏంటి అలా? అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా 3 వ్యక్తులు చెప్పాలి. ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి, హీఈస్ వెరీ గుడ్ ఎట్ పబ్లిసిటీ ఇది. అండ్ సెకండ్ వచ్చి మా వినీత్, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను. అండ్ విష్ణు నాతో పాటు ఎప్పుడు ఉంటాడు తను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే భాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది. అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం, బట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి. ఇప్పుడు ఆ టీం బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే. ఈవెంట్ ఇదేనా? ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా? దానికి గెస్ట్ ఎవరు? ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే. నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరిని పిలవబోతున్నారు మీరు? ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తాను. వీఆర్ థింకింగ్ 11th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని చెప్పి. ఒక 1 డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయటికి. దర్శి గారు, ఈ సినిమా ఇది ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ మాకు జాతి రత్నాలు ఎంత నవ్వేమో దానికి రెట్టింపు నవ్వు ఇదవుతుంది. తప్పకుండా అది దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. వాసు గారు సార్, అదే ఇందాక డేట్ గురించి చెప్తున్నారు కదా, మంచి డేట్ అని. అంటే మీరు ఇది వరకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కదా, చాలా నాళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో అనుకునే మాట దివాళీ అనేది కొంచెం అన్సీజన్ అంటారు మన దాటి. ఏంటి పైగా 3 సినిమాలు. ఎస్ అండి, అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్లీ నక్షత్రాలకి అని అన్నిటికి. సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలోని కూడా. బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా
దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం. దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి. సో అందుకని కొంచెం బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా డిజిటల్ ఆబ్లిగేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వాసుగా వరుసగా యూత్ని టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఇరువట్లాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్న అన్నట్లు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టాక ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తా అది నీకు. ప్రియదర్శి, ఈ మధ్యన వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక సెన్సిబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు. బలగం కానీ 35 చిన్న కథ కాదు కానీ మన కోర్టు కానీ. సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది, అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే 5 ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తెచ్చుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడ్డీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లోకి అంటే. సో అంటే లాఫ్టర్, హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్, గుడ్ జోక్స్, సెన్సిబుల్ జోక్స్. సో బాగుంటుంది. ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ అనుకోవాలా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు ఏమైనా అనిపించిందా? లేదా ట్రైలర్ చూసినప్పుడు అయితే నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి 1 వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తానంటే, జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్. అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దీనికి మీరు కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది. జస్ట్ బికాజ్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లో కనిపిస్తుందేమో కానీ, బట్ మీరు సినిమా చూస్తే అసలు జాతిరత్నాలు వేరు, మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు. బట్ డెఫినెట్లీ జాతిరత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ షూర్. నిహార్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు? అంటే ట్రైలర్ చూసారా సార్? చూసాను కాబట్టి చెప్తాను. నాకు మామూలుగా ఉండే తెక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా, అవునా? అందుకని స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ద లెవెల్ ఆఫ్ తెక్క LHS is equal to RHS, సో ఇట్ మేక్స్ సెన్స్. రియల్గా సార్ ఉందా? ఏంటి తెక్క? సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో. సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్గా వినల్గా చేయటం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా నెగిటివ్ రియల్ లైఫ్లోనా కాదు సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్లో ఎందుకు అంటున్నాడు? అది మైక్లీ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద నువ్వు వేసుకోవట్టు. నిహారిక యా సార్. ఇంకేమైనా చెప్పేదా?
లేదు ఇంకేమైనా అడిగేది ఉందా? ఓ ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు. అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000%. BTS ఉంది మొత్తం, ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్. ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకున్నా. తెలుగు అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు. దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది. అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా, లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా? అవును, అందుకు పెట్టుకున్నాం. అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ మీరు అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి, అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హాసన్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్టర్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి, ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఇది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్. ప్రొడ్యూసర్ గారు, వాసు గారు అండ్ డైరెక్టర్కి అనుదీప్ క్రేజ్ను వాడుకుంటున్నారు. అడగలేదు మధ్యలో, నేను చెప్పేసాను, ఆవిడ కంప్లీట్ చేసాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడి నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు. అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకన్నా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి. సో అదే విధంగానేనా యంగ్ టీమ్తో కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగా సెట్ అవుతున్నాయా? లేదండి, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారులే, ఓకే వాళ్ళు యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ, అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉండటం కానీ, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా, కానీ చేయట్లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. బెహరాన్ నేను పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్లో తోపు అసలు చంపేస్తాడని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు. సార్ దానిపైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు? ప్లీజ్ పాస్ అండి, స్పందించాలి సార్. పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంట. నిన్న ఏదో అతను ఏంటది సీరియల్ అది నీది చాలా బాగుంటుంది అన్న, వెబ్ సిరీస్ అన్నా. అదే వెబ్ సిరీస్ ఏంటిది అన్న? కళ్యాణం కమనీయం అన్న, కళ్యాణం కమనీయం.
కళ్యాణం కామెడీ అంట. కళ్యాణం కమనీయం అన్న. కళ్యాణం కమనీయం అంట. దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే, అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు. ఎన్ని పోయిన అగ్రిమెంట్ చదువుతుంటే 92 పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్. సరే ఈ 92 పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను. అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదన్నా. వాళ్ళే బెటర్, ఒక పేజే పంపిస్తారు. వాసు గారు అండ్ డైరెక్టర్. సో అనుదీప్ని చాలా వరకు ఈ మధ్యన వాడుతున్నారు కానీ ఓన్లీ క్రేజ్ కోసం వాడుతున్నారు కానీ ఫుల్గా రోల్స్ ఉండట్లేవు. ఇందులో కూడా ఆ క్రేజ్ కోసం వాడారా, ఏమన్నా రోల్ ఉంటుంది ఆయనకి? అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోలేనండి. బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ది. బట్ మామూలుగా నవ్వించలేదు. వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఆ సీన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు గట్టిగా. అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పాటు కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి అనుదీప్ కానీ, మన ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పార్ట్స్ ఈ సినిమాలో మొత్తం. సో వాళ్ళే వచ్చేసారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు. నాకు చెప్తారు అంతే, అన్న ఇలా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పి. సో వీళ్ళ నలుగురు అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫెంటాస్టిక్ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. డైరెక్టర్ గారు, మీ ఫ్రెండ్స్ అంతా కామెడీ సినిమాలే చేస్తున్నారు. ఫ్యూచర్లో మీ మధ్య మీకే ఏంది ఫైట్ గొడవలు మేము ఛాన్స్ యాక్చువల్లీ పెట్టుకుంటున్నామండి, గొడవలు పెట్టుకుంటున్నాము. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అలా అంటున్నారా? ఏమో అండి, తెలీదు, మన చేతిలో ఉండదు కదా అది. రివీల్ చేయకూడదు. దీంట్లో ఇద్దరి ఒక అనౌన్స్మెంట్ని ఒక టేజర్ ఏదో రిలీజ్ అవ్వాలి, ఆపేసాడు. నా సినిమా వస్తుంది కదా ఎలా చేస్తారని చెప్పేసి ఆపేసాడు. వాసు గారు, ఇందులో అసలు హీరో ఎవరండి? హీరో 100% బెహరా గారేనండి దీంట్లో హీరో గారు. లేదంటే ఫస్ట్ నుంచి మనం రాగానే లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు. ఇద్దరు హీరోలా ఏమండి? ఇద్దరు హీరోలా? అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు నేను దర్శి గారికి చెప్పాలి. బికాజ్ అందరిలో చూస్తే ఆయన సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా, ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహరాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చినా, ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి నుంచి రన్ అవుతుంటుంది. ఓకే, అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళ నలుగురితో, నిహారిక గారు అబౌవ్ ద ఆల్ మొత్తం. ఆవిడ దీంట్లో హీరోయిన్ అని చెప్పాలి. వాసు గారు, లాస్ట్ టైం లిటిల్ హార్ట్స్ టైంలో నాకు పెద్ద ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్, మొత్తం వాళ్ళే చేసుకున్నారని చెప్పాను. ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? లేదండి, అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు, అప్పటికే ఎక్కువ ఉంది. మళ్ళీ నేను కూడా వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంచెం రీరికార్డ్ గురించి కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా 100% చేసేసుకుని నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్ కిరణ్, మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజయేందర్ రెడ్డి అన్న ఈరోజు రాలేదు, బిజీ ఉండి. యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నాకు బాగా నచ్చి నేను భానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది 100% స్క్రిప్ట్ ఇది. దర్శి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా కానీ మీ క్యారెక్టర్ కామెడీ సెన్స్ అనేది మారట్లేదు. సో ఇందులో మనము ట్రైలర్లో చూసినప్పుడు ఇందులో స్పెషల్ కార్ కదా, కార్ పేరు ఏంటి యాక్చువల్గా క్లారిటీగా లేదు. కార్ పేరు ఏదో పేరు రాసింది, తాతది అని. టాటా టీ, జస్ట్ సెటైర్ ఆన్ టాటా టీ అంతే, నథింగ్. టాటా టీ అంటే కార్ ఎంత స్పెషల్ మీ క్యారెక్టర్, అంటే ఈ సినిమాలో ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది? చాలా చెప్పాలని ఉంది బ్రో దాని గురించి, కానీ ఇప్పుడైతే ఏం చెప్తా అంటే అదొక బండి, దాంట్లో 5 కూర్చొని పాయింట్ A నుంచి పాయింట్ B పోయారు అంతే. వాసు గారు, మీ మూవీ ప్రమోషన్ వీడియోస్ కన్నా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, మీరు ఆర్య మూవీలో చేసింది. సో జనరల్గా అంటే ఎప్పుడైనా మళ్ళీ స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందా మాకు? మా ఆవిడ పెళ్ళికి ముందు ఆ వీడియో చూడలేదు, మొన్నే చూసింది. మొన్నటి వరకు అది ఒక ఎక్కడో ఒక బండారంలో దాస్తే ఇట్లా లిటిల్ హార్ట్స్ టీమ్ ఎలా పట్టుకుందా అటు ఇది లేదు, అసలు ఏదో సరదాగా అప్పుడు చేసింది. మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. నేను చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఎవరు నన్ను అడగలేదు కూడా తర్వాత. ప్రసాద్ గారు సార్, ఇక్కడ అయ్యా చెప్పండి, లైటింగ్ కనబడలేదు చెప్పండి సార్. కమిటీ కుర్రాలు చేశారు ఇంతకుముందు, అందులో కూడా కామెడీ అండ్ అలాగే మీ నుంచి ఒక క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది. ఇందులోనేమో కంప్లీట్
ట్రైలర్లో మాకు చూపించడం కంప్లీట్ కామెడీ చూపిస్తున్నారు. అలాంటి ట్విస్ట్ ఏదన్నా మీ నుంచి లేదండి. ఎమోషన్కి మీరు ఎందుకంటే కామెడీ ఎంత చేస్తారో ఎమోషన్ కూడా అంతే బాగా పండుతుంది. అయ్యా లేదండి, ఇందులో మొత్తం కామెడీ అండి. ఎమోషన్ సీన్స్ ఏమీ నాకు ఇతను ఛాన్స్ ఇవ్వలేదండి. ఒకవేళ పెన్న పెట్టినా కూడా బయటికి వెళ్ళిపోయినవాడు తప్ప ఛాన్స్ ఇవ్వలేదండి నాకు. మొత్తం కామెడీ ఉంటుందండి. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ మటుకు చాలా బాగుంది. అండ్ రాగ్మయూర్ ఇక్కడ. సో ఈ మధ్యన మీరు అంటే మీరుంటే సినిమా హిట్ అనేలాగా అవుతుంది అంటే చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారా, వెళ్తున్నారు అలా అంటే పరదా ఫ్లాప్ అయిందండి. అంటే మీకు పేరు వచ్చింది దాంట్లో. అఫ్కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. ప్రతి సినిమా స్మాల్ అయినా బిగ్ అయినా బాగా నడుస్తున్నాయి. సో చెప్పండి. సారీ, సెలెక్టివ్గా వెళ్తూ ఉన్నారా? సెలెక్టివ్గానే అంటే కొంచెం సెలెక్టివ్గానే వెళ్తున్నా. అప్పుడే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు కదా సార్. ఏది పడారు చేసేస్తే ఇంకా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. సో సాంగ్స్ విన్నప్పుడు చాలా వరకు ఆక్పాక్ కరేపాక్ అని కత్తందుకు అని ఇలా సోషల్ మీడియాలో ఏవైతే మనం ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ అన్ని కూడా వాడేసుకున్నారు. సో సినిమాలో ఇంకెన్ని ఉండబోతున్నాయి? ఓన్లీ సాంగ్స్లోనే ఉన్నాయండి. సినిమాలో మీమ్స్ థింగ్స్ కానీ అసలు ఏం వాడలేదండి. ప్యూర్ రైటింగ్ నుంచి వెళ్తుంది. సో మీమ్ కంటెంట్ ఏం వాడలేదు. ఓన్లీ సాంగ్స్ వరకే. సాంగ్స్లో వాడాం. విష్ణు గారు, ఆయనకే ఇవ్వండి మైక్. చివరి 2 ప్రశ్నలు. యా సార్, మ్యాడ్లో మొత్తం లడ్డుగడి పెళ్ళి అంటే మొత్తం గోలగోల చేశారు. అంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఏమన్నా మీకంటూ ఒక స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంటున్నారు కదా. మరి దీంట్లో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరు? స్పెషల్ అటెన్షన్ అండి. ఒకటే కాస్ట్యూమ్ ఒక 90 రోజులు వేసుకున్నాను. ఒక 20 రోజులు బయట వేసుకుని తిరిగా. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మా అందరి కాంబినేషన్ మంచిది. అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా. ఏంటది అంటే ఏమంటే హార్మోనియం అమ్మా. సరే సార్, అంటే అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం, క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది. డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేశాడు. సో ఈ సినిమాలో అలా బాగుందండి. అయితే యాక్చువల్గా ఇందాక వాసు గారు మాట్లాడుతూ అందరికీ లీడ్లు ఇవ్వాలన్నారు, మీరు మాత్రం తీసుకుంటానన్నారు. ఏంటి అది అంత? విజయ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. కొంచెం ఎక్కువ అది ఉంది, చనువు ఉంది ఎక్కువ అంతే. అయితే యాక్చువల్గా మిగతా వాళ్ళందరితో కొంచెం నిహారిక గారితో సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మీకు ఏదో తగ్గించినట్టున్నారు. ఏమైనా కుట్ర పని అంటే డైరెక్టర్ కుట్ర లేదండి, లేదు అలా ఏం లేదు. నా పైన చాలా ప్రేమ. నెక్స్ట్ సినిమా నాతో నన్నే లీడ్గా పెట్టి తీస్తున్నాడు విజయ్. అరే అనౌన్స్ చేయరా ప్లీజ్. లడ్డు టైటిల్ లడ్డు. డైరెక్టర్ బ్రహ్మానంద గారు తీసిన జబ్బలకి సాంగ్ అది మీనింగ్ ఏమైనా తెలుసుకున్నారా? ఏదో ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏం పాట అది? జంబలకి మీకు అంత సురేష్ గారు ఒకసారి పాడండి నా గురించి అది ప్లీజ్. ఏది కాదు, మీరు డ్యాన్స్ కాదు, ఈయన సినిమాలో డాన్సులు చేశాడు, పాటలు పాడాడు కదా. అది ఏ సాంగ్? అది మీరు డాన్స్ చేశారు? అది ప్రేమలో పడితే. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరు యాక్ట్ చేసినట్టుగానే నేను సర్ప్రైజ్ తెలుసా నాకు. అది తమిళ సినిమా డబ్బింగ్ ప్రసాద్ ల్యాబ్లో షో చేసాడు ఆయన. చేసి దాన్ని కృష్ణ వెస్ట్ గోదావరి ఏదో నేను రిలీజ్ చేస్తాను. చూస్తున్నా సినిమా, సడన్గా మనోడు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరంటే నేనే. అది మీరు అంతకుముందు యాక్ట్ చేసింది ఎలా బయటపడ్డదో అలాగే 10 ఏళ్ళ తర్వాత బయటపడ్డది. నాకు కూడా 10 ఏళ్ళు మొత్తం థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అదే కదా. కాదు, మీలోని సింగర్ బయటపడితే మనం క్లోజ్ చేసేద్దాం. థియేటర్లో పారిపోతారు. ఎలాగ వెళ్ళిపోరు అందరూ. అదే కదా, ఎలాగో పంపించేస్తున్నారు ఇప్పుడు. సార్ చెప్పండి సార్ దాని గురించి, మీనింగ్ గురించి. ఆ సాంగ్ లేదు, మీనింగ్ బ్రహ్మానందం గారిని అడిగాము. సార్ కొంచెం ప్లీజ్ చెప్పండి అని. తెలీదు అన్నారు. అలాంటివి అడగొద్దురా అని చెప్పేసి అన్నారు అంతే. రైట్. కాదు, పార్ట్ 2 అయినా తీస్తారా? అట్లా ఏమైనా ఉంటుంది? ఇది పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1, 2, 3 అన్నీ కలిపి తీస్తాడు దీంట్లో. అవునా? దాని మీద జోక్ ఉంటుంది క్లైమాక్స్లో. భానుగారు, చివరాఖరి ప్రశ్న చెప్పండి సార్. వాసు గారు లాంటి ఫ్రెండ్ మీకు దొరకడం నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఈ సినిమా అంటే ఎంత మీనింగ్ ఉందో తెలుస్తుంది. చాలా అదృష్టవంతుడండి. అది
కొత్త బ్యానర్ పెట్టేసి మంచి వరుసగా మీరు ఆ సక్సెస్లో మీరు కూడా భాగం అవుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ జర్నీ మీకు వాసు గారితో? చాలా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము. అండ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. వదల్లా మనోడిని ఎక్కడ నేను పీడించి గట్టిగా పిసికి నేను ఇక్కడే ఉంటా, నన్ను పెట్టుకుంటావా చస్తావా అంటే ఇంకా ఆఖరికి ఒక 10 ఏళ్ళు టెస్ట్ చేశాడు నన్ను. మామూలుగా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసా తనతో. అదంతా బిహైండ్ ద స్క్రీన్ అనమాట. అలాంటిది ఒక సినిమా కూడా చేయొచ్చు అనుకుంటా, మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా. మిత్రమండలి అనే టైటిల్ వీళ్ళదే సార్. అది యాక్చువల్లీ వీరిది, భాను గారిది, కళ్యాణ్ గారిది, సోము గారి అంత ఫ్రెండ్స్ అనమాట. అరే మన లైఫ్స్ మనమే తీసుకుంటే ఎలా ఉంటుందని జస్ట్ దాట్. అండ్ ఇక్కడ చాలా మిత్రమండలి ఉన్నాయండి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఒక మిత్రమండలి, ఒకటైతే డైరెక్టర్ కూడా మిత్రమండలి, డైరెక్టర్ గ్రూప్. మా మిత్రమండలి అంటే నేను, భాను, మన ఎస్కేఎన్, ఆర్కేఎన్ ఉంటాడు మన వరుణ్ దగ్గర. మా అందరితో తీస్తే మాత్రం అది మిత్రమండలి అవుతుంది. మమ్మల్ని అందరూ కొడతారు వచ్చి జనాలు. వాసు గారు ఏ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు ఈ నలుగురిలో? నాదండి బెహ్రా కాదు, బెహ్రా కన్నా కూడా సత్య ఆ క్యారెక్టర్ నేను రిలీజ్ చేసుకునేది ఎక్కువ. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఉంటుంది అంటే మా మిత్రమండలిలో మొత్తం ఒక కియాస్క్ సిచ్యువేషన్, ఒక చెత్త అయిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేసింది నేనే. ఎప్పుడు కూడా అక్కడ చెత్తే ఉంటుంది, దాన్ని మొత్తం నాశనం చేసి తగలబెట్టేసింది నేనే. సో ఎక్కువ నేను సత్య క్యారెక్టర్కి రిలేట్ అవుతాను ఎక్కువ. అయితే ఈ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ అల్లు అరవింద్ గారు. ఆయన వచ్చి ఒక డాన్స్ స్టెప్ వేస్తే అది వైరల్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయన మిస్ అయ్యారు. మరి ఎప్పుడు రిలీజ్ ఈరోజు గుంటూరులోని అల్లు రామలింగ గారి విగ్రహం ఉంది, అటు వెళ్ళారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి బయలుదేరి, బట్ ఇక్కడ ఈ కంటెంట్ డిలే అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో, లైక్ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆల్రెడీ. బట్ యా, హీఈస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ అండ్ సోల్. సరే ఈసారి తారక్ గారు మీరు మీ కండిషన్ పెట్టండి కదా ఈసారి రాగానే అరవింద్ గారి ముందు. సో ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, మిత్ర మండలి కార్యక్రమంలో. సో ట్రైలర్ లేట్ అయినందుకు మరొకసారి మేము మీకు ఎంజాయ్ ద ట్రైలర్. వచ్చేసింది రైట్ టైంకే. సో సేవ్ ద డేట్. లిటిల్ హార్ట్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ October 16th. సో మిత్ర మండలి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. టుడేస్ ఈవెంట్ బై శ్యాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.